హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 130 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,463 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 39 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,698 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 162 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,042 దగ్గర క్లోజ్ అయింది. టూ థింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్, ఈ రీసెంట్ కామెంట్స్ లో మార్కెట్ ఏమో పెరుగుతుంది కానీ పోర్ట్ఫోలియో మాత్రం పెద్దగా పెరగట్లేదనేలా కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ అది ఆన్సర్ చేస్తాను. తర్వాత ఇప్పుడు మార్కెట్ ఒక ఇంపార్టెంట్ రేంజ్ కి అయితే వస్తూ ఉంది. ఆ డైలీ టైం ఫ్రేమ్ చూస్తున్నా, హవర్లీ టైం ఫ్రేమ్ చూస్తున్నా, ఇంపార్టెంట్ లెవెల్స్ లో ఉంది. ఆ లెవెల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ 8 lakh సబ్స్క్రైబర్ మార్క్ అయితే క్రాస్ అయింది. ఎస్, వీడియోస్ మేము కాన్స్టెంట్గా పెడుతున్నాం, కానీ వీడియో చూస్తున్న మీరు కూడా చూస్తున్న ప్రతిసారి మీరు లైక్ చేస్తూ, కామెంట్ చేస్తారు, మీ వాళ్ళకి షేర్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండడం కారణంగానే మన ఛానల్ ఇలా గ్రో అవుతుంది. అండ్ వన్స్ అగైన్, ఎవరెవరైతే ఇది మన ఛానల్ అనుకొని ఛానల్ పక్కనే నిలుస్తూ ఛానల్ ఇలా ముందుకు తీసుకొస్తున్నారు, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా టైం నుంచి కంటెంటే మాట్లాడుతున్నాను, అవుట్ ఆఫ్ కంటెంట్. కొంతమంది మన ఛానల్ వెల్ విషర్స్, కొన్ని దగ్గరలో మీ గురించి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, వాటికి రెస్పాండ్ అవ్వండి. బికాస్ అవి మీ రిలేటెడ్గా నెగిటివ్గా ఉంటున్నాయని రిలేటెడ్గా నేను ఇప్పటి వరకు కంటెంట్ వీడియోస్లో ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. వాటి రిలేటెడ్గా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. రేపటి వీడియో మార్నింగ్ 9 AM మన ఛానల్లో వస్తుంది. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి గమనించడానికి ప్రయత్నించండి. అండ్ అగైన్, మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్, పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడాలంటే, మీరు లార్జ్ క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటే దెన్ ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో ఎక్కువగా రికవర్ అయ్యి ఉండాలి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్స్ అన్నీ కూడా ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్పేసెస్ రికవర్ అయ్యాయి. అండ్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ నుంచి 4.8% మాత్రమే డౌన్ సైడ్ ఉంది. కాకపోతే మీరు మిడ్ క్యాప్స్ ని కంపేర్ చేస్తే, మిడ్ క్యాప్ ఒక ఆల్ టైమ్ హైస్ నుంచి మిడ్ క్యాప్స్ 7.2% దూరంలో ఉన్నాయి. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది స్మాల్ క్యాప్స్ ఆల్ టైమ్ హై నుంచి 21% దూరంలో ఉన్నాయి. మీన్స్ లిటరలీ 2018 జనవరిలో ఎక్కడైతే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉందో అక్కడ ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ దగ్గరే ప్రెసెంట్ అయితే ఇండెక్స్ ఉంది. ఇక్కడ చెప్పాలనుకుంటుంది, మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అన్ని ఫాలో అయ్యాయి. బట్ రికవర్ అవుతున్నప్పుడు మాత్రం లార్జ్ క్యాప్స్ ఎక్కువగా రికవర్ అయ్యాయి. ఇంకా స్మాల్ క్యాప్ స్పేస్ లో మనకు ఆ రికవరీ కనిపించట్లేదు. అండ్ దీని నుంచి కూడా మనం కంక్లూజన్ తీసుకోవాల్సింది, మార్కెట్లోకి వస్తున్న మనీ, ఏదైతే ఎఫ్ఐఎస్ తీసుకొస్తున్న మనీ ఉందో, వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది రిస్క్ తక్కువగా ఉంటున్న లార్జ్ క్యాప్ స్పేస్ ని అండ్ సెలెక్టెడ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ ని. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది, ఒకప్పట్ల స్మాల్ క్యాప్ స్టాక్స్ లోకి ప్రెసెంట్ ఇన్స్టిట్యూషనల్ మనీ అనేది ఇంకా ఫ్లో అవ్వలేదు. మేబీ ఫ్యూచర్ లో అవుతుందేమో, లేదు ఇంకా ఫర్దర్ గా వీళ్ళు లార్జ్ క్యాప్ స్పేస్ లోనే ప్లే చేయాలనుకుంటున్నారేమో. బట్ యాజ్ ఆఫ్ నో పోర్ట్ఫోలియోస్ అలా పెరగకుండా ఉండడానికి రీజన్, ప్రెసెంట్ వస్తున్న మనీ అంతా కూడా లార్జ్ క్యాప్స్ లోకి ఎక్కువగా డ్రైవ్ అవుతూ ఉంది. నెక్స్ట్, రీసెంట్ టైమ్స్ లో మనం 16,800, 17,400 to 520 అండ్ అబౌవ్ 17,800 ఇలా ఒక్కొక్క లెవెల్ పైకి వెళ్తున్నప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ ని మాట్లాడుకుంటూ వచ్చాం. రీసెంట్ టైమ్స్ లో 17,800 లెవెల్ అని మీకు మెన్షన్ చేశాను కదా. లాస్ట్ ఇయర్ అక్టోబర్ హైస్ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన, అండ్ ఈవెన్ ఇయర్ స్టార్టింగ్ లో జనవరి నుంచి ఒక ట్రెండ్ లైన్ ని మీరు డ్రా చేసిన, లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతూ నిఫ్టీ చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అక్టోబర్ నుంచి డ్రా చేస్తున్నదైతే 17,800 నియర్ గా వస్తుంది. అండ్ జనవరి నుంచి డ్రా చేస్తున్నదైతే 17,720 దగ్గరకు వస్తుంది. మీన్స్ 17,720 to 17,800 ఈ 80 పాయింట్ జోన్ లో మనకి ఇంపార్టెంట్ గా ట్రెండ్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి అండ్ లాస్ట్ టైం ఇదే రేంజ్ కి వచ్చిన ప్రతిసారి నిఫ్టీలో 15 to 16% దగ్గరగా డౌన్ ఫాల్ కనిపించింది. కాబట్టి ఇక్కడ ఉంటున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండాలి. అండ్ పర్టికులర్లీ బులిష్ మైండ్ ఆర్ బులిష్ యాక్టివిటీ తీసుకోవాలనుకుంటున్నప్పుడు 17,800 అబౌట్ డైలీ క్లోజింగ్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఫర్దర్ గా పొజిషన్స్ ని అండ్ బులిష్ యాక్టివిటీ సైడ్ మనం బిల్డ్ చేయాలి. తప్పితే ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉన్నప్పుడు కొంత టైం బులిష్ యాక్టివిటీ నుంచి సైడ్ ఉండడం అనేది మంచిది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని సహకరిస్తూ మార్కెట్లో బులిష్ మొమెంటం కంటిన్యూ అవుతూ ఉంటే, మీన్స్ ఎఫ్ఐఎస్ కూడా ఫర్దర్గా ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందేమో. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఒక టెక్నికల్ రెసిస్టెన్స్, ఇక్కడ సెల్ చేయొచ్చని ఒకవేళ బిగ్ ప్లేయర్స్ ఆలోచించి ఇక్కడ సెల్లింగ్ యాక్టివిటీ చేస్తున్నా, ఇక్కడ మనకి డౌన్ సైడ్ రిస్క్ ఉంది. కాబట్టి ఫర్ ద సేఫ్ సైడ్ 17,800 అబోవ్ డైలీ క్లోజింగ్ జరిగేంత వరకు కూడా ఇంట్రాడేలో డైరెక్షనల్ గా బులిష్ యాక్టివిటీని పర్సనలీ నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. ఇదే నేను మెన్షన్ చేయాలనుకుంటున్న ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మన మార్కెట్ విషయానికి వస్తే, మార్కెట్ జూలైలో 1,900 పాయింట్స్ అండ్ ఆగస్ట్లో ఏకంగా 500 పాయింట్స్ అబోవ్ దగ్గరగా పెరిగింది. అండ్ లోస్ నుంచి చూస్తే నియర్ టు 2,500 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో రికవరీ ఉంది. దీనికి రీజన్ అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను, ఎఫ్ఐఎస్ ఒక బయింగ్. నిన్న కూడా ఎఫ్ఐఎస్ 2,298 crore దగ్గరగా బై చేశారు. 31st March తర్వాత ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అంత బయింగ్ కనిపించలేదు. అంటే ఇది మీరు గమనిస్తున్నారా,
ఆగస్టు మంత్లో కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ బై సైడే ఉంటున్నారు. లాస్ట్ 10 కన్సిక్యూటివ్ ట్రేడింగ్ సెషన్స్ నుంచి వాళ్ళు బై సైడ్ ఉంటున్నారు. ఇలాంటిది ఎప్పుడు రిపీట్ అయిందో తెలుసా? మీన్స్ ప్రీవియస్గా ఎప్పుడు ఎఫ్ఐఎస్ వరుసగా 10 ట్రేడింగ్ సెషన్స్ బై సైడ్ ఉన్నారో తెలుసా? జనవరి 2021లో మీన్స్ నియర్లీ 20 ఇయర్స్ బ్యాక్ ఇటువంటి బులిష్ మొమెంటం ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మనకు కనిపించింది. అలా సేమ్ ఎఫ్ఐఎస్ బులిష్ మొమెంటం ఎవ్రీ సింగిల్ డే కూడా ఎఫ్ఐఎస్ బై చేస్తూ ఆగస్ట్ నెలలో మార్కెట్ అయితే టాప్ సైడ్ కి డ్రైవ్ చేస్తున్నారు. అండ్ గమనించాల్సిన డేటా, ఇవాళ మార్కెట్ ఎండ్ అయ్యాక మనకి ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది జూలై మంత్ కి సంబంధించి. ఈవినింగ్ 5:30 అబోవ్ అది పోస్ట్ చేస్తారు. జూన్ మంత్ది 7.01 ఉంది అండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 7.01 నుంచి కొంత డౌన్ అయ్యి 6.6 దగ్గరగా 6.7 దగ్గరగా ఉంటుందని. అంతకంటే తగ్గుతూ ఉంటే మనం పాజిటివ్ గా తీసుకోవాలి, బట్ అంతకంటే పెరుగుతుంటే మనం నెగిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మార్కెట్ అప్కమింగ్ డేస్ లో అప్ టు ఆగస్ట్ 15th వరకు మనకు క్లోజ్ అయి ఉంటుంది. 16th కూడా హాలిడేనా అని అడుగుతున్నారు, బట్ అది సెటిల్మెంట్ హాలిడే, మార్కెట్ హాలిడే కాదు. ఫ్రెండ్స్, వీడియోకి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మా పేర్ల పైన లోన్స్ క్రియేట్ అయ్యాయి, అది పేటిఎం యాప్ లో కనిపిస్తున్నాయి. వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలని ఎలా ప్రీవియస్ గా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి ఆ లోన్స్ అనేది ఈ షార్ట్ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ ఆ లోన్స్ కారణంగా సిబిల్ స్కోర్ డౌన్ అవుతుండడం, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అవుతున్నాయి. కాబట్టి అవి క్లియర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవాళ ఈవినింగ్ పోస్ట్ చేసిన షార్ట్ ని తప్పకుండా గమనించండి. నెక్స్ట్ టీజీవీ స్ట్రాక్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న వీళ్ళ కంపెనీ వాళ్ళు నెంబర్స్ పోస్ట్ చేశారు అండ్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయ్యాక ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ పోస్ట్ చేసిన కంపెనీ ఏంటని గమనిస్తే అది శ్రీ రాయలసీమ ఆల్కలీస్ అండ్ అలైడ్ కెమికల్స్ లిమిటెడ్. అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ గా డీటెయిల్స్ ని చూద్దామని ఇంకొన్ని ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ని చూస్తున్నప్పుడు 10th ఆగస్ట్ ఇక్కడ నుంచి 2 days బ్యాక్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి ఒక ఫైలింగ్ ని అప్డేట్ చేస్తున్నారు. అది గమనిస్తే ఈ కంపెనీ యొక్క ప్రీవియస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 2020 వరకు, కానీ ప్రెసెంట్ తను నాన్ డైరెక్టర్ అండ్ నాన్ కేఎంపీ ప్రమోటర్. తనని అడ్వైజర్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారని అండ్ దానికి గాను ఫీగా వీళ్ళకి వస్తున్న సేల్స్ లో నుంచి, ప్రాఫిట్ లో నుంచి కాదు సేల్స్ లో నుంచి 1% దగ్గరగా అడ్వైజరీ ఫీజ్ ని పే చేస్తున్నారని ఇలా కంపెనీ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళకి వస్తున్న ప్రాఫిట్ ఎంటైర్ టర్న్ ఓవర్ లో నియర్ టు 10 to 12% దగ్గరగా కనిపిస్తూ ఉంటే వీళ్ళు గ్రాస్ టర్న్ ఓవర్ పై నుంచే 1% దగ్గరగా అడ్వైజరీ ఫీని ఇస్తూ ఇలా ఒక పర్సన్ ని అపాయింట్ చేసుకుంటూ ఉండడం. రీసెంట్ గా రిజల్ట్స్ బాగా పోస్ట్ చేశారు కాబట్టి మేబీ ప్రాఫిటబిలిటీలో ఇది పెద్దగా రిఫ్లెక్ట్ అవ్వదేమో, బట్ అప్కమింగ్ టైమ్స్ లో బిజినెస్ ఏ టైంలో అయినా కొంత డిక్లైన్ అవుతున్న ఫేజ్ లో మార్జిన్ ఏమాత్రం ఫాలో అవుతున్నా, ఈవెన్ బిజినెస్ తగ్గుతున్నా ఇలా అడ్వైజరీ ఫీ ఇంత పెద్ద మొత్తంలో తీసుకుంటూ ఉండడం కారణంగా అది ఓవరాల్ వాళ్ళ ప్రాఫిటబిలిటీని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఏ ప్రమోటర్స్ అయినా సేల్స్ మీద పర్సంటేజ్ బేసిస్ తో అడ్వైజరీ ఫీని తీసుకుంటూ ఉండడం మార్కెట్ అయితే యూజువల్ గా పాజిటివ్ గా తీసుకోదు. రిజల్ట్స్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నాయి, వెరీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అది పాజిటివ్ అని నెట్ వీడియోలో చెప్పాను. ఒకవేళ రిజల్ట్స్ చూసి ఎవరైనా స్టడీ చేస్తుంటే ఈ పాయింట్ ని మాత్రం మనం నెగిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బిజినెస్ అప్డేట్ చేశారు జూలై మంత్ రిలేటెడ్ గా. ఇన్ఫాక్ట్ అది పాజిటివ్ గా ఉంది. పేటిఎం వాడుతున్న వాళ్ళ యూజర్ బేస్ పెరిగింది, లోన్ డిస్బర్సల్స్ పెరిగాయి, ఓవరాల్ డేటా అయితే పాజిటివే. కానీ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 5% దగ్గరగా డిక్లైన్ అయింది. రీజన్ ని గమనిస్తే ఐఐఏఎస్ వాళ్ళు ఇదొక అడ్వైజరీ ఫ్రేమ్. వీళ్ళు పేటిఎం షేర్ హోల్డర్స్ కి చెప్తున్నది విజయ్ శేఖర్ శర్మ గారిని సీఈఓ పొజిషన్ లోంచి కంటిన్యూ చేయొద్దు. బికాస్ తను ఒక ప్రొఫెషనల్ సీఈఓ కాదు, తను కంపెనీ నుంచి తీసుకుంటున్న మొత్తం మీన్స్ రెమ్యూనరేషన్ పరంగా తీసుకుంటున్నది. కానీ ఒక ప్రొఫెషనల్ సీఈఓని ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి యాజ్ ఏ షేర్ హోల్డర్స్ విజయ్ శేఖర్ శర్మ గారు ఫర్దర్ గా సీఈఓగా కొనసాగడానికి మీకు ఓటింగ్ వచ్చినప్పుడు తనని సెలెక్ట్ చేసుకోకుండా కొత్త సీఈఓని సెలెక్ట్ చేసుకోమని పేటిఎం షేర్ హోల్డర్స్ ని వార్న్ చేస్తూ ఉండడం ఓవరాల్ గా స్టాక్ రిలేటెడ్ గా కొంత అన్సర్టెనిటీని క్రియేట్ చేస్తూ వాళ్ళ ఇంట్రాడే సెషన్స్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ 17th ఎక్స్ డేట్ గా ఉంటున్న కార్పొరేట్ యాక్షన్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. 17th ఎక్స్ డేట్ అంటే మనం 16th ఆర్ అంతకంటే ముందు, యాక్చువల్ గా అంతకంటే ముందు అంటే 13, 14, 15 మనకి హాలిడేస్ కాబట్టి 16th వీటిల్లో యాక్టివిటీ తీసుకుంటేనే కార్పొరేట్ యాక్షన్స్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఇది నేను చెప్పడానికి మెయిన్ రీజన్, వీటిల్లో వేటినైనా మీరు పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తుంటే ఈ ఎక్స్ డేట్ రోజు మీకు ఈ పర్టికులర్ డివిడెండ్ అనేది స్టాక్ ప్రైస్ లో నుంచి అడ్జస్ట్ అవుతుంది. మీన్ స్టాక్ ప్రైస్ లోంచి ఈ డివిడెండ్ మైనస్ అయి స్టాక్ డౌన్ సైడ్ ఓపెన్ అవుతుంది. కాబట్టి కొంత అలర్ట్ గా ఉంటారని ఇది మీకు వీడియోస్ లో మెన్షన్ చేస్తూ ఉంటాను. సో అలా అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు ప్రకటించిన 10 రూపీస్ పర్ షేర్ డివిడెండ్, ఎల్జీ బాలకృష్ణన్ కంపెనీ వాళ్ళు ప్రకటించిన 15 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అండ్ ద యమునా సిండికేట్ వాళ్ళు ప్రకటించిన 200 రూపీ పర్ షేర్ డివిడెండ్ కి ఎక్స్ డేట్ 17th ఆగస్ట్. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు సెల్ చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనాన్స్ చేయడానికి టాటా మోటార్స్ అండ్ ఎస్బీఐ వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారని ఎలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్కా స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో స్టాక్ నియర్ టు 9% దగ్గరగా కరెక్ట్ అయింది. ఇలా అవ్వగానే మనం రిజల్ట్స్ పోస్ట్ చేశారు, బ్యాడ్ గా ఉన్నాయి, పడింది అనుకుంటాం. కానీ వాళ్ళు 10th ఆగస్ట్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ నెంబర్స్ పోస్ట్ చేశాక స్టాక్ ఈవెన్ నిన్న కొంత పాజిటివ్ గా కూడా అప్ సైడ్ కి మూవ్ అయింది. కానీ ఇంట్రాడే సెషన్స్ లో వస్తున్న ఈ ఫాల్ కి మెయిన్ రీజన్
నిన్న మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంటరీ అండ్ గైడెన్స్ మేనేజ్మెంట్ చెప్తున్నది ఈ FY23కి మీన్స్ ఇప్పుడు అయిపోయిన క్వార్టర్ కాకుండా అప్కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ కి రెవెన్యూని అండ్ మార్జిన్ ని ప్రీవియస్ గా ఏ గ్రోత్ అయితే గ్రో అవుతుంది కంపెనీ అని చెప్పారు, మార్జిన్స్ ఎలా అయితే మెయింటైన్ అవుతాయని చెప్పారు, వాటిని ఫర్దర్ గా మెయింటైన్ చేయలేమని అండ్ అలా ప్రీవియస్ గా ఇచ్చిన రెవెన్యూ అండ్ మార్జిన్ గైడెన్స్ ని డౌన్ సైడ్ కి కట్ చేస్తూ ఉండేసరికి ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ కంటే అప్కమింగ్ నెంబర్స్ వీక్ గా ఉంటాయనే ఒక ఇండికేషన్ మేనేజ్మెంట్ షేర్ హోల్డర్స్ కి ఇస్తూ ఉండడంతో ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఇప్కా ల్యాబొరేటరీస్ లో ఈ సెల్ ఆఫ్ అయితే మనకు కనిపించింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక సబ్సిడరీ ఉంది, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్. ఈ ఆదిత్య బిర్లా వాళ్ళకి అలాగే మొమెంటమ్ మెట్రోపాలిటన్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళిద్దరూ జాయింట్ వెంచర్ గా ఫామ్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ లో బిజినెస్ చేస్తున్నారు. ఇవాళ వస్తున్న అప్డేట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్లోకి డైరెక్ట్గా ఆదిత్య బిర్లా క్యాపిటల్ కాదు, ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండర్లో ఉంటున్న ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్లోకి 665 crore దగ్గరగా అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారని అండ్ దానికి గాను 9.99% వాటా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో రైజ్ చేస్తారనేలా అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళ అండర్లో ఒక సబ్సిడరీ ఉంది, ఆ సబ్సిడరీలోకి ఇప్పుడు అబుదాబికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు చేస్తున్న వాల్యుయేషన్ పరంగా ప్రీవియస్ గా మార్కెట్ లో డిస్కౌంట్ అయిన వాల్యుయేషన్ కంటే కొంత బెటర్ వాల్యుయేషన్ లా కనిపిస్తుంది కాబట్టి అండ్ అలా ఇన్వెస్ట్మెంట్ వెళ్తున్నది ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండర్లో ఉంటున్న సబ్సిడరీలోకి కాబట్టి ఆ వాల్యుయేషన్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లో కూడా ఇవాళ కొంత రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ ఇవాల్టి నుంచి ఐపీఓగా ఓపెన్ అవబోతున్న శర్మా ఎస్జేఎస్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఓ ఇవాళ ఓపెన్ అవుతుంది అండ్ August 18th క్లోజ్ అవుతుంది అండ్ వస్తున్న ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹10 అండ్ ఐపీఓ ప్రైస్ 209 to 220 రూపీస్. ఈ పాయింట్ దగ్గర ఒకటి మాట్లాడాలి. ఐపీఓగా వీళ్ళు మార్కెట్లోకి రావడానికంటే కొంత టైం ముందు ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్స్ చేశారు. అందులో ఈ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ పెట్టే వాళ్ళు అక్కడ సెల్ చేశారు. కానీ దాంతో కంపేర్ చేస్తే ఐపీఓలోకి కొంత తక్కువ ప్రైస్తోనే వస్తున్నారు. అండ్ ఈచ్ లాట్ ఈక్వల్ టు 68 షేర్స్ అండ్ ఇష్యూ సైజ్ 840 crores. అవుట్ ఆఫ్ ఇష్యూ సైజ్ 840 crore 766 crore దగ్గరగా ఫ్రెష్ ఇష్యూ మీన్స్ ఆ మనీ కంపెనీకి వెళ్తుంది. రెస్ట్ ఆఫర్ ఫర్ సేల్. ఇప్పుడు ఈ కంపెనీ గురించి అండ్ వాళ్ళు ఏం బిజినెస్ చేస్తుంటారు అండ్ వాళ్ళ ఫైనాన్షియల్స్ అండ్ ఫైనలీ నా ఒపీనియన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కంపెనీని 2004లో స్టార్ట్ చేశారు. ఇది చెన్నై బేస్డ్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ కంపెనీ. వీళ్ళు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ లో బిజినెస్ ని చేస్తూ ఉంటారు. అండ్ ఇదే ఎగ్జాక్ట్ బిజినెస్ కాకపోయినా సిమిలర్ బిజినెస్ లోని డిక్సాన్ టెక్నాలజీస్ అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ మన స్టాక్ మార్కెట్ లో ఆల్రెడీ లిస్ట్ అయ్యాయి. ఇక కంపెనీ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే పీసీబీస్ అంటుంటారు చూసారా, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, వాటి అసెంబ్లీస్ ని చేస్తూ ఉంటారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ప్రొడక్ట్స్ ని, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మదర్ బోర్డ్స్ అండ్ మెమరీ ప్రొడక్ట్స్ ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. లైక్ SSDs కానీ USB మెమరీ డ్రైవ్స్ కానీ వాటిని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళకి 11 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవి అక్రాస్ నార్త్ అండ్ సౌత్ ఇండియాలో ఉన్నాయి. అండ్ వీళ్ళకి 3 డెడికేటెడ్ R&D ఫెసిలిటీస్ ఉన్నాయి చెన్నై, గోర్గాన్ అండ్ జర్మనీలో. అండ్ వీళ్ళ ఐపీఓ ద్వారా వస్తున్న మనీతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఎగ్జిస్టింగ్ ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఒక కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తారంటున్నారు. వీళ్ళ కస్టమర్స్ గురించి మాట్లాడుకోవాలి. టాప్ 5 కస్టమర్స్ ఒక రెవెన్యూ కాంట్రిబ్యూషన్ నియర్ టు 29% ఉంది కాబట్టి కాన్సన్ట్రేటెడ్ కస్టమర్ రిస్క్ కూడా వీళ్ళకి లేదు. అండ్ ఫైనాన్షియల్స్ ని కంపేర్ చేస్తే రెవెన్యూలో గ్రోత్ ఉంది కానీ మార్జిన్లో కొంత ఫాల్ మనకు కనిపిస్తుంది. దీనికి రీజన్ వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతూ ఉండడం కారణంగా అండ్ దట్ టు యాజ్ ఎ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చైనా మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది. కొన్ని కాంపోనెంట్స్ రిలేటెడ్ గా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఏదైనా ఇంపాక్ట్ అవుతూ అక్కడ ప్రైజెస్ పెరుగుతున్న కాంపోనెంట్ ప్రైజెస్ పెరుగుతున్నా అది కూడా వీళ్ళ మార్జిన్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఓవరాల్ నెంబర్స్ అయితే స్టేబుల్ గా ఉన్నాయి, అంత అగ్రెసివ్ గా గ్రో అవ్వట్లేదు, అలా అని చెప్పి వీక్ గాను లేవు. అండ్ నిన్న అప్డేట్ అయిన యాంకర్ బుక్ లో ఫేమస్ ఇన్వెస్టర్ అయిన సునీల్ సింఘానియా గారు 3,60,000 షేర్స్ దగ్గరగా యాంకర్ బుక్ లో పార్టిసిపేట్ చేసి తను బై చేయడానికి చూసారు. కాబట్టి ఇది కూడా కొంత పాజిటివ్ ఎలిమెంట్ అయితే ఈ ఐపీఓకి యాడ్ చేస్తూ ఉంది. ఇక ఫైనలీ మా వ్యూ, అప్లై చేస్తున్నామా లేదా అని కంపెనీ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ని స్టడీ చేసినప్పుడు లాస్ట్ 3 years నుంచి కంపెనీ ప్రాఫిటబుల్ గానే ఉంది, డెట్ లెవెల్స్ తక్కువగానే ఉన్నాయి. బట్ ప్రాబ్లం అంతా ఇందాక చూపించిన మార్జిన్, ప్రీవియస్ రిజల్ట్స్ నుంచి వాళ్ళ మార్జిన్ అయితే తగ్గుతూ వస్తుంది. అది ఫర్దర్ గా ఇంకా తగ్గుతూ ఉంటే అది వాళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి కాన్స్టెంట్ గా వీళ్ళ మార్జిన్స్ ని గమనించాల్సి వస్తుంది. అండ్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన డిక్సాన్ కానీ అండ్ అంబర్ కానీ మీ పోర్ట్ఫోలియో ఉంటూ ఉంటే దెన్ ఈ స్టాక్ను కూడా మీరు యాడ్ చేసుకుంటున్నారంటే ఫర్దర్గా ఈ సెగ్మెంట్కి మీరు వెయిటేజ్ని ఎక్కువ ఇస్తున్నట్టు. అండ్ యాజ్ ఆఫ్ నో ఉంటున్న గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 7 to 10% ఇన్ బిట్వీన్ అయితే మెయింటైన్ అవుతుంది. అది కూడా రీసెంట్ డేస్లో మార్కెట్ ర్యాలీ అవుతుంది కాబట్టి ఆ గ్రే మార్కెట్ ప్రీమియం స్టేబుల్గా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఫాలో అవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫైనలీ కంక్లూజన్, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేయండి. ఇలా నెగిటివ్స్ ఉన్నాయని చెప్పడానికి లేదు, బట్ నేనైతే ఇన్వెస్ట్ చేయట్లేదు. మార్కెట్లో ఆల్రెడీ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ చాలా స్టాక్స్ మనకి డిక్లైన్ అవుతాయి
అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు నిఫ్టీ ఆ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ రికవర్ అయ్యాయి, కానీ ఇంకా మిడ్ క్యాప్ అండ్ పర్టికులర్గా స్మాల్ క్యాప్ స్పేస్లో స్టిల్ ఈవెన్ ఇలా ర్యాలీ తర్వాత కూడా ఇంకా చాలా స్టాక్స్ డౌన్ సైడ్ ఉంటున్నాయి. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా మార్కెట్లో ఉంటూ కొన్ని ఇయర్స్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ మనకు కనిపిస్తున్న కంపెనీస్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ఆల్రెడీ బాగా స్టడీ చేసి ఫాలో అవుతున్న వాటిల్లోనే ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది మార్కెట్లో లిస్ట్ అయ్యాక వీళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ అండ్ వీళ్ళు చేస్తున్న అప్డేట్స్ ఒకవేళ ఇంట్రెస్టింగ్ అనిపించి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే అది నేను మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ అరబిందో ఫార్మా నెంబర్స్ని గమనించాలి. మార్జిన్స్ డ్రాప్ అవుతున్నాయి, ఈవెన్ ప్రాఫిటబిలిటీ కూడా డ్రాప్ అవుతుంది. బట్ స్టిల్ ఇవాళ మార్కెట్ సెషన్లో స్టాక్ పెరిగింది. రీజన్ వీళ్ళ యూఎస్ బిజినెస్ పెరుగుతూ ఉండడం. యూజువల్గా రీసెంట్ టైమ్స్లో మీరు ఫార్మాసిటికల్ నెంబర్స్ని మీరు గమనిస్తూ వస్తే యూఎస్ సేల్స్ డౌన్ అవుతున్నాయి, కానీ వీళ్ళకి మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో $366 మిలియన్ సేల్స్ ఉంటే ఇప్పుడు $386 మిలియన్ 6% దగ్గరగా యూఎస్ సేల్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అండ్ ఏఆర్వి కానీ అండ్ ఏపీఐ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు బెటర్ గ్రోత్ అయితే తీసుకురాగలిగారు. కానీ ఇలా మార్జిన్ లో వస్తున్న ఫాల్ కారణంగా ప్రాఫిటబిలిటీ డౌన్ సైడ్ కనిపిస్తున్న ఓవరాల్ బిజినెస్ లో ఏ సెగ్మెంట్ లో అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వీక్నెస్ ని పోస్ట్ చేస్తున్నాయో ఆ సెగ్మెంట్ లో అరబిందో ఫార్మా వాళ్ళు బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయగలిగారు. నెక్స్ట్ ఫీనిక్స్ మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్ట్రైట్ అవే నెంబర్స్ ని చూసామంటే సాలిడ్ గా కనిపిస్తాయి. పర్టికులర్లీ బాటమ్ లైన్ నెట్ ప్రాఫిట్ ఒక గ్రోత్ ని గమనిస్తే 585% దగ్గరగా గ్రోత్ అన్నట్లు కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. బికాస్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ లో వస్తున్న నెంబర్ ఉంది చూసారా, 719 crore. దానికంటే వీళ్ళకి వచ్చిన రెవెన్యూ తక్కువ కదా. పైన మీరు గమనిస్తే టాప్ లైన్ లో 574 crore కదా వీళ్ళు రెవెన్యూ ఆర్ సేల్స్ జరిగాయి. అండ్ రెవెన్యూ కంటే ప్రాఫిట్ ఎక్కువ రాదు కదా. అలా వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉండడానికి మెయిన్ రీజన్ ఎక్సెప్షనల్ ఐటమ్ మీన్స్ వన్ టైమ్ గెయిన్. అదొక 556 crore దగ్గరగా యాడ్ అవడం కారణంగా వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంతలా పెరుగుతుంది. ఈవెన్ ఆ ఎక్సెప్షనల్ ఐటమ్ ని పక్కకు తీస్తున్నా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా బెటర్ నెంబర్స్ అయితే డెలివర్ అవుతున్నాయి. అండ్ ఈ వైరస్ కి ముందు ఎటువంటి బిజినెస్ అయితే వీళ్ళకి జరిగిందో అందులో 123% మీన్స్ మోర్ దాన్ 100% ఈ వైరస్ కి ముందున్న దానికంటే బెటర్ గా వీళ్ళు గ్రో అవుతున్నారని వీళ్ళు అప్డేట్ చేస్తూ వీళ్ళ డెట్ ని కూడా లాస్ట్ టైం 4,379 crore ఉంది వీళ్ళకి డెట్, ఇప్పుడు 4,186 crore డెట్ కి వీళ్ళు డెట్ ని తగ్గించుకున్నారంటున్నారు. అండ్ మార్జిన్స్ కూడా గమనించండి, లాస్ట్ ఇయర్ సేమ్ టైం అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన బెటర్ మార్జిన్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ కి వెళ్తుంటే ఇంట్రాడే సెషన్స్ లో 17,750 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్ 17,640. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో రేంజ్ ని మెయింటైన్ చేసిన బ్యాంక్ నిఫ్టీ అగైన్ అప్ సైడ్ కి బ్రేక్ అయి 39,000 అబౌవ్ క్లోజ్ అవుతూ ఉండడం కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనకి బులిష్ మొమెంటం అయితే కనిపిస్తుంది రీసెంట్ డేస్ లో. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా టాప్ సైడ్ కి మూవ్ అవుతుంటే 39,330 అండ్ డౌన్ సైడ్ కి వస్తుంటే 38,740 ని ఇంపార్టెంట్ లెవెల్స్ గా గమనించవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడుకుందాం. ఆగస్ట్ మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాస్ ని కంబైన్ చేస్తుంటే సేమ్ అదే డేటా ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వస్తుంటే 17,800 అండ్ ఆ బిలో 17,200 ఇంపార్టెంట్ లెవెల్స్ గా కనిపిస్తున్నాయి. నిన్న మెన్షన్ చేసిందే అగైన్ చెప్తున్నాను, టైట్ రేంజ్ లో చూడాలనుకుంటే 17,500 to 17,800 300 పాయింట్ రేంజ్ ని గమనించవచ్చు. లేదు కొంత రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే డౌన్ సైడ్ 17,200 అండ్ అప్ సైడ్ 17,800. ఫస్ట్ 800 అయితే క్రాస్ అవ్వనివ్వండి, బికాస్ మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనూ అండ్ ఈవెన్ ఇయర్ జనవరి అండ్ నెక్స్ట్ వస్తున్న మంత్స్ లో కూడా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ మార్క్స్ దగ్గర నిఫ్టీ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. కాబట్టి ఆ 17,800 మార్క్ టేక్అవుట్ అయ్యేంత వరకు కూడా అప్ సైడ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ని తీసుకోవడానికి లేదు. 17,800 బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 18,000 సైకలాజికల్ మార్క్ గా ఆప్షన్ చైన్ డేటాలో కనిపిస్తూ ఉంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.